హలో గైస్, అయితే మరి ఉస్తాద్ భగత్ సింగ్. సో దానికి సంబంధించి మేబీ ఇది ఫస్ట్ వీడియో మన ఛానల్లో. యాక్చువల్లీ సినిమాలో మనకి కరెక్ట్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే సినిమాకి సంబంధించి హైప్ లేదు, ఫ్రాంక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాకి ముందు రిలీజ్ అయిన ఓజీ సినిమా ఏదైతే ఉందో, ఓజీ సినిమా కంప్లీట్గా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం దానికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఏంటి ఏంటి అని చెప్పి. బట్ ఈ సినిమా నుంచి ఎన్ని అప్డేట్లు వచ్చినా, ఈ సినిమా నుంచి ఎన్ని ఎలాంటి ఇప్పుడు ఏదో పోస్టర్ వచ్చినా ఏదో వచ్చినా సరే అంత హైప్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. సో దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే హరీష్ శంకర్వి ఇంతకు ముందు పడిన సినిమాలు అంత ఆశించిన స్థాయిలో ఆడలేదన్నమాట. సో రీసెంట్గా ఒక సినిమా వచ్చింది మిస్టర్ బచ్చన్ అని చెప్పి, అది మామూలు రాడ్ కాదు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యాక్చువల్లీ ఆ సినిమా అలాంటి కమర్షియల్ బట్ ఈసారి హరీష్ శంకర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. చాలా మనకి ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, ఇది వరకు ఒక లెక్క ఉంటుంది, ఇప్పటి నుంచి వేరే లెక్క ఉంటుంది అని చెప్పి. యాజ్ వెల్ యాజ్ నిన్న రిలీజ్ అయిన ఆ ట్రైలర్కి ఏదైతే చిన్న గ్లిమ్స్ ఉంటుందో అది కూడా చాలా మంచిగా హైప్ అయితే క్రియేట్ చేసింది. సో ఒక డైలాగ్ కూడా వచ్చింది, ఇంతవరకు మీరు అన్నది భగవద్గీత, ఇక ముందు వినేది భగవద్గీత అని చెప్పి. చాలు, అలాంటి వన్ లైనర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అవి మరీ సెట్ అవుతాయి. సో గబ్బర్ సింగ్లో చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుకి ట్రెండ్ సెట్టర్స్ అనమాట. సో ఇప్పటికీ వాడుతూ ఉంటారు, ఇప్పటికీ మాట్లాడతారు. బట్ అక్కడ జరిగిన మ్యాజిక్ అక్కడితో వదిలేసి ఇప్పుడు ఇంకో కొత్త దాని మీద క్రియేట్ చేయాలి, ఇంకో కొత్త దాని మీద ఫోకస్ చేయాలి. సో అప్పుడు అంత్యాక్షరి సీన్ మంచి హిట్ అయింది కదా, మళ్ళీ అంత్యాక్షరిని తీసుకొచ్చి ఇక్కడ కూడా పెడదాం. ఓల్డ్ అయిపోయింది, అది తీసుకురాకూడదు, మళ్ళీ అలాంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపకూడదు. హరీష్ శంకర్కి ఆ క్యాపబిలిటీ ఉంది. సో కమర్షియల్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అని చేసే ఒక ఉంది, తనలో క్యాపబిలిటీ ఉంది, ఖచ్చితంగా చేస్తాడు. దానికి మన పవన్ కళ్యాణ్ గారిది ఆయన మ్యానరిజమ్స్ ఇవన్నీ తోడైతే ఇంకా మంచిగా మనకైతే రిజల్ట్ వస్తుంది. సో డోంట్ వరీ గైస్, సినిమా మీద అయితే మంచిగా హైప్ డే బై డే బిల్డ్ అవుతుంది. సో రీసెంట్గా అంతకుముందు వరకు వచ్చిన పోస్టర్లు ఇవన్నీ కూడా అయితే జనరల్గా అలా వచ్చి వెళ్ళిపోయినాయి తప్ప, నిన్న రిలీజ్ అయిన చిన్న గ్లింప్స్ ఏదైతే ఉందో చాలామందిని అట్రాక్ట్ చేసింది. చాలామంది మాట్లాడుతున్నారు బాగుంది అని చెప్పి. ఓజీ తర్వాత ఇంకో హిట్ కొట్టబోతున్నాడు, ఓజీ తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ రాబోతుంది అని చెప్పి. హరీష్ శంకర్కి మాత్రమే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఆ వెటకారం, సో ఆ యాటిట్యూడ్ ఎలా వాడుకోవాలి, ఆ హీరోయిక్ ఆ ఇమేజ్ ఎలా వాడుకోవాలి. సో చూద్దాం గైస్, ఓజీ అనేది కంప్లీట్ సీరియస్ ఫిలిం, కంప్లీట్ యాక్షన్ డ్రామా. బట్ ఇందులో మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందన్నమాట, అదొక అడ్వాంటేజ్. చూద్దాం గైస్, మెగా హీరోస్ అనగానే ఎంటర్టైన్మెంట్ విషయంలో, కామెడీ విషయంలో చాలా బాగా చేస్తారు. మనం చాలా సినిమాలు కూడా చూసాం. మొన్న వచ్చిన మనశంకర వరప్రసాద్ కూడా కామెడీ అనే టెంప్లెట్ మీద భారీ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా కామెడీ టెంప్లెట్ పైన చాలా మంచిగా ఆడుతుంది. సో చూద్దాం గైస్, ఆయన హీరోయిజం అంతా కూడా బాగానే ప్లాన్ చేశారు, సాంగ్స్ మంచిగా మనకి హైప్ క్రియేట్ చేశాయి. సో ట్రైలర్ అయితే మాత్రం ఏ నిమిషంలో అయినా పడిపోద్ది. ఇప్పుడు అదే టాక్ నడుస్తుంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే కమింగ్ సూన్ అని చెప్పి పెట్టి వదిలేశారు. అది ఏ రోజున, ఏ డేటు, అసలు ఏ టైము, అసలు ఏం మెన్షన్ చేయలేదు. సడన్గా వస్తుంది, సడన్గా నోటిఫికేషన్ వస్తుంది, సడన్గా రిలీజ్ అయిపోద్ది. సో వచ్చినాక కూడా మిగతా అవసరాలు అయితే మనం మాట్లాడుకుందాం గైస్. స్టే ట్యూన్.